శతమానోత్సవ పర్వదినాన జగద్గురు శంకరాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి అనుగ్రహంతో ఆవేశంతో రాష్ట్ర పర్యటన చేసి ఎంతో మందిని మేలుకొలిపి మహిళా వివేకానందగా కొనియాడబడ్డ మహిళ శ్రీమతి గుడాటి సత్యవాణి గారిని పరిచయం చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నానాటికి దిగజారుతున్న నైతిక విలువలను నిలబెట్టడం కోసం సౌశీల్య అకాడమీ ప్రారంభించి కొన్ని వందల స్కూల్స్ కాలేజీలని సందర్శించి అధ్యాపకులు విద్యార్థులలో నైతిక బలాన్ని నింపే ప్రసంగాలు చేస్తూ పురస్కారాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియాలలో అశ్లీల హింసాత్మక దృశ్యాలను ప్రసారం చేస్తూ భారతీయతను దిగజారుస్తున్న అంశాల పట్ల ఆక్రోశించి మేధావులు స్వచ్ఛంద సేవా సంస్థలతో కూడిన భారతీయం ఏర్పరిచారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో సంచలనాత్మకంగా మాట్లాడి లక్షలాది తెలుగు ప్రజల అభిమానాన్ని చూరుగొన్నారు. వీరి కృషిని ప్రశంసించి శంకరాచార్య పీఠం శ్రీముఖంగా ఇచ్చిన బిరుదు మధురవాణి. డాక్టర్ ద్వానా శాస్త్రి గారు బహుకరించిన పురస్కారం ద్వానా కృష్ణ శాస్త్రి పురస్కారం. అలాగే దుర్గాబాయి దేశ్ముఖ్ పురస్కారాన్ని గోమాత సంరక్షణకై ఉద్యమించి జైలుకి వెళ్లిన సందర్భంగా జైన్ సేవా సంఘ్ జీవదయరాక్ష పురస్కారం పొందారు. ప్రగతి కళామండలి సత్యనేపల్లి వారి నుంచి సంస్కార భారతి బిరుదును గ్రహించారు. అంతేకాక ప్రజ్ఞా భారతి వారి నుంచి ప్రజ్ఞా నారీమణి బిరుదు, డాక్టర్ శోభా నాయుడు, డాక్టర్ శోభా రాజ్ సంస్థల నుండి పలుకు తేనెల తల్లి వంటి బిరుదులను సత్యవాణి గారిని అలంకరించారు. ఇలాంటి గొప్ప వ్యక్తి అయిన శ్రీమతి భారతీయ సత్యవాణి గారిని మా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. కూడా నిర్వహిస్తున్నారు. దైవభక్తి, దేశభక్తి, సమాజ సేవ మూడు ఒకటే, కానీ మూడు స్థితులుగా గోచరిస్తున్నది. వీటిని మనం వేరువేరుగా చూస్తున్నాం కనుక ఇబ్బందులు విభేదాలు వస్తున్నాయని ప్రబోధించారు. నిరాడంబరతేవి గుణం ఉన్నది 10 మందికి పంచాలనేది ఇది లక్ష్యం. జగమంత కుటుంబం నాది చేసినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता मातृरूपेण संस्थिता ज्ञानरूपेण संस्थिता विद्यारूपेण संस्थिता बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। श्रीचक्रांकित विश्वदिव्य नगरी सिंहासनाध्यासिनी अंकेलालित रामकृष्ण चरितां बौद्धजनैर्मण्डितां आचार्य प्रवरैश्च नानक दयानन्दादिभिर्नन्दितां वन्दे भारतमातरं वन्दे भारतमातरं सुरवरां वात्सल्यपूर्णां धराम्। అందరూ చెప్పండి, భారత మాత్రే నమః. ఆర్యావర్తేషు విద్మహే రత్నగర్భైచ ధీమహి తన్నో భరతవర్ష ప్రచోదయాత్. మళ్ళీ చెప్పండి, ఆర్యావర్తేషు విద్మహే రత్నగర్భైచ ధీమహి తన్నో భరతవర్ష ప్రచోదయాత్. ఇది మన భారత మాతను జగన్మాతగా కొలుచుకుని జెండా వందనం చేసుకోగానే భారత మాత యొక్క గాయత్రి స్మరణతో ఆ మాతృమూర్తికి, అంటే మనందరినీ
కని పెంచుతున్నటువంటి భరతమాతను అందరికి కూడా వందనం సమర్పించుకున్నాం. తర్వాత కార్యక్రమాన్ని విద్యార్థులు కొనసాగిస్తారు. Bharatiyam to take a guard of honor by our NCC cadets. Ma'am, could you please oblige us? Battalion NCC led by Cadet P. Usha, Sri Prakash Vidyaniketan Tuni. 2 Andhra Girls Battalion NCC led by Cadet K. Kavita, Sri Prakash Vidyaniketan Paikrapeta. 3 Andhra Girls Battalion NCC led by Cadet J. Ashwini, Sri Prakash Junior College Paikrapeta. 6 Andhra Naval Unit NCC led by Cadet D. Rahul, Sri Prakash Vidyaniketan Tuni. 13 Andhra Battalion NCC led by Cadet KVP Kiran, Sri Prakash Vidyaniketan Paikrapeta. 18 Andhra Battalion NCC led by Cadet T. Haribabu, Spencer's Degree College Paikrapeta. 18 Andhra Battalion NCC Total Parade led by J. Ganesh, Senior Under Officer. శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు జరుపుకుంటున్నటువంటి ఈ మాతృవందనం, భారత మాతకు వందనం చేసుకుంటున్నటువంటి సందర్భంలో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలను నెలకొల్పినటువంటి యాజమాన్యానికి, శ్రీ విజయప్రకాష్ గారికి, అధ్యాపక బృందానికి, ఆచార్య బృందానికి, అలాగే నాకెంతో ప్రీతికరమైన ఇష్టమైనటువంటి, నేనెన్నో ఆశలు పెంచుకున్నటువంటి నా చిరంజీవులు, విద్యార్థినులందరికీ నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు, శుభాభినందనలు. మీరందరినీ, మీ అందరినీ ధర్మశీలో భవ, ప్రగతిశీలో భవ, ఆయుష్మాన్ భవ, ఆయుష్మతీ భవ అంటూ ఈ అమ్మమ్మ మీ అందరినీ ఇక్కడ దీవిస్తున్నది, మీ అందరినీ ఆశీర్వదిస్తున్నది. ప్రియమైన నా విద్యార్థులారా, నా చిరంజీవులారా, భారతమాత నవనాడుల్ని నలిపివేస్తున్న అవినీతిని,
పరిశీలిస్తున్నప్పుడు, పరిగణిస్తున్నప్పుడు అయ్యో నా దేశం ఇలా అయిపోతుంది. ఆనాడు వందే మాతరమన్న గీతా నినాదంతో ఉరికంబాలకెక్కి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినప్పుడు ఆనాటి నాయకులందరూ ఎన్ని కలలు కన్నారు, ఎంత తపస్సులు ధారపోసారు ఈ దేశం కోసం. అటువంటి నాయకులు ఆ తపస్సును ధారపోస్తున్న క్షణాలలో ఈ దేశం కోసం వాళ్ళు ఎన్ని కలలు కన్నారో కదా. అటువంటి భారతదేశాన్ని ఎందుకింత అవినీతిమయం చేసుకుంటున్నామని బాధ కలుగుతున్నప్పుడు నేను చాలా ఆవేదన పడుతూ ఉన్న క్షణాలలో నాకు రాజమండ్రి వచ్చి శ్రీప్రకాష్ విద్యానికేతన్ ప్రాంగణంలోకి అడుగు పెట్టినప్పుడు నాకు చెప్పలేనంత ధైర్యం వచ్చిందిరా. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ఓహో, నాకు తెలియకుండానే నా ఆవేదనను గమనించి నా చిన్నారులందరూ గొప్ప సైనికులుగా ఇక్కడ తయారవుతున్నారనే విషయాన్ని నేను ఇక్కడ చూసినప్పుడు, ఇంత గొప్ప సంస్కారవంతులుగా ఇక్కడ తీర్చిదిద్దబడుతున్నారని తెలుసుకున్నప్పుడు నాకు ఊరట కలిగించింది చిరంజీవులారా. అందుకు ఇక్కడ నుంచి మీ అందరినీ నా మనసుతో ఆలింగనం చేసుకుంటూ ముద్దు పెట్టుకుంటున్నాను చిరంజీవులారా మిమ్మల్ని. ప్రియమైన నా విద్యార్థులారా, ఈ దేశం ఎంత గొప్పదో, ప్రపంచానికి ఎంత జ్ఞానోదయాన్ని కలిగించిందో, ఎంతమంది గొప్ప గొప్ప మహానుభావులు అవతార పురుషులు ఈ భూమి మీద జన్మించారో మీ అందరూ ఈ పాటికి పాఠాలలో నేర్చుకునే ఉంటారు. ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు మీకు వచ్చి ఇప్పటికి చెప్పే ఉంటారు. ఈ మధ్య కాలంలో మనందరికీ రోల్ మోడల్ గా నిలుస్తున్న లక్ష్మీనారాయణ గారు కూడా మీ పాఠశాలలకు వచ్చి ఉన్నారు కూడా. ఎందరెందరో వచ్చి మీ అందరికీ కూడా ప్రచోదనం చేస్తూ మంచి విషయాలను బోధిస్తూనే ఉన్నారు. ఆ కాన్సెప్ట్ తో, ఆ లక్ష్యంతోనే, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి శ్రీప్రకాష్ విద్యానికేతన్ నిరంతరము కృషి చేస్తున్నాయనే విషయాన్ని నాకు చాలా సార్లు మీరందరూ కూడా నిరూపించడం జరిగింది. ఈ భూమండలంలో పుణ్యభూమి అని చెప్పుకునేటటువంటి అర్హత కలిగిన, ప్రశంసించదగిన భూమి ఏదైనా ఉన్నది అంటే అది ఒక్క భారతదేశం మాత్రమే. ఏ భూమిలో అయితే సౌకుమార్యం, ఉదారత, పవిత్రత ఎక్కడైతే అత్యున్నత స్థాయికి చేరుకుంటుందో, ఏ ప్రాంతంలో అయితే ఆత్మవిచారము, తాత్వికత దృష్టి కలిగి ఉంటుందో, అత్యున్నతమైనటువంటి అధికమైనటువంటి పాళ్లలో ఉంటుందో ఆ భూమి పుణ్యభూమి. ఆ పుణ్యభూమి, ఆ ధర్మభూమి మన భరత భూమి. ఆ భరత భూమిలో జన్మించినటువంటి ప్రతి ప్రాణి కూడా చాలా ధన్యత చెంది ఉన్నాడు అనే విషయాన్ని చిన్నప్పటి నుంచే మీరు గ్రహిస్తారు కూడా. ఎందుకంటే ఈ దేశం ఎప్పుడు రాజకీయమైన ప్రాధాన్యతకు గాని, సైనిక శక్తిని పెంపొందించుకుని ఎవరో దేశాలను జయించాలని ఎప్పుడూ కూడా ఉబలాట పడలేదు మన దేశం. ఆత్మవిచారానికి, ఆధ్యాత్మికతకి, ఆత్మజ్ఞానానికి ఎక్కువగా పెద్దపీట వేసింది. ఈ దేశం ఏ దేశం ఎదుర్కొన్న సమస్యలనైనా పరిష్కరించగలిగిన పరిష్కార మార్గాలు ఇవేనని ఒక్క భారతదేశం మాత్రమే కనిపెట్టింది. ఈరోజు ఇన్ని ఆటుపోట్లు వస్తున్నా, ఇన్ని సునామీలు వస్తున్నా, ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నా, ఇన్ని దాడులకు గురి అవుతున్నా కూడా ఈ దేశం ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో నిలబడగలుగుతోంది అంటే దానికి కారణం ఈ భూమికి ఉన్న శక్తి, ఈ భూమికి ఉన్న పవర్, ఈ భూమికి ఉన్న తపశక్తి. అందుకే దేవతలు కూడా ఏమన్నారు? గాయంతి దేవా కిలగీతకాని ధన్యాస్తు ఏ భారత భూమి భాగే స్వర్గాపవర్గా పదిహేత్తు భూతే భూయాసురత్వాత్ అని దేవతలే గానం చేశారట. ఏమని? స్వర్గానికి ముక్తికి ద్వారమైనటువంటి భారతదేశంలో పుట్టిన జనులు తమ కంటే కూడా ధన్యులని దేవతలే గానం చేసిన భూమిలో పుట్టామురా మనం. అటువంటి పుణ్యభూమిలో పుట్టిన అదృష్టం మనకే దక్కింది.
అది మరికెవరికీ లేదు. అంతటి గొప్పదైనటువంటి భరత భూమిలో పుట్టిన మనం ఇక ముందు ఏం చేయాలి, ఈ దేశాన్ని ఎలా రక్షించుకోవాలి, ఈ అవినీతిమయమైనటువంటి అవినీతిమయంగా అవినీతి కోరలలో చిక్కుకుంటున్నటువంటి భారత మాతను రక్షించుకోవడం ఎలా? కేవలం ఆగస్టు 15వ తేదీ, జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవాలను జరుపుకుంటూ జెండా వందనం చేయడం సరిపోతుందా? సరిపోదు. ఈ దేశం భగవంతుడి చేత ఎందుకు ఏర్పాటు చేయబడిందో, ఎందుకంటే ప్రపంచం అనేటువంటి భవనానికి పూజ గది మన భారతదేశం. ప్రపంచం అనే భవనానికి మళ్ళీ చెప్పండి, ప్రపంచం అనే భవనానికి భారతదేశం. మరి పూజ గదిలో మనం ఎప్పుడైనా తప్పులు చేస్తామా? పూజ గదిలోకి వెళ్లి దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటామా? పూజ గదిలో మలినమైన పనులు చేస్తామా? స్నానం చేయకుండా వెళతామా? ఎందుకని? అది పవిత్రమైనది కాబట్టి. అలాగే ఈ భారతదేశంలో మలినమైన పనులు చేసినప్పుడల్లా భగవంతుడికి కోపం వస్తుంది. అర్థమైంది కదా? ఈ ప్రకృతికి కోపం వస్తుంది. ఎందుకంటే తాను కావాలని ఈ భూమి మీద మాత్రమే అవతరించాడు. ఈ భూమి మీద మాత్రమే పదే అవతార పురుషులు దిగి వస్తున్నారు. ఆర్యావర్తనం అనేటటువంటి పుణ్యభూమి ఇది, బ్రహ్మావర్తనం అనే పుణ్యభూమి ఇది. అందుకే దీనికి ధర్మభూమి, కర్మభూమి, మోక్ష భూమి, తపోభూమి, వేదభూమి, జ్ఞానభూమి, ఇన్ని బిరుదులున్నాయి మన భారతదేశానికి. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం వైపుకు చూస్తున్నాయి. ఎలా నిలబడగడుతున్నారు వీళ్ళు? ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా, ఇన్ని ఆటుపోట్లు, ఇన్ని అవమానాలు చేస్తున్నా ఇంకా భారతదేశం ఎలా నిలబడుతోంది అని వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. చిరంజీవులారా, ప్రపంచ దేశాలే మన దేశాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాయి. నేను 2 సంవత్సరాలైంది, 3 సంవత్సరాలైంది. ప్రపంచ కప్పు సాధించింది ఏ సంవత్సరం? వరల్డ్ కప్పు కదా. అప్పుడు ఎప్పుడు నేను క్రికెట్ మ్యాచ్ చూడను. అర్ధరాత్రి టపాకాయలు మోగుతూ ఉంటే ఎందుకు అనుకోకుండా టీవీ ఆన్ చేశాను. అందరూ జాతీయ పతాకాలు ఎగరేస్తూ బుగ్గల మీద జాతీయ జెండా గుర్తులు వేసుకుని జాతీయ పతాకాలను రెపరెపలాడిస్తూ విజయోత్సాహంతో కేకలు పెడుతూ ఉంటే నాకు తెలియకుండా నేను 2 నిమిషాలు వెక్కి ఏడ్చాను. చిరంజీవి, ఎందుకో తెలుసా? ఈ జాతీయ భావన, ఈ దేశభక్తి నా భారతదేశాన్ని అవినీతి రహిత దేశంగా మార్చుకుంటే ఎంత బాగుంటుంది అని నాకు చాలా బాధ అనిపించింది. ఒక రకంగా ఆ జాతీయ పతాకాన్ని వాళ్ళందరూ కూడా ఎగరేస్తూ ప్రపంచ కప్పు సాధించిన విజయోత్సాహం చూస్తుంటే ఆనందము అనిపించింది, ఒక రకంగా బాధ కూడా కలిగింది. ఇదే ఉత్సాహాన్ని, ఇదే మొక్కవోని ధైర్యాన్ని ఈ దేశాన్ని కూడా జగద్గురు స్థానం నిలబెట్టడానికి నా దేశ ప్రజలందరూ పూనుకుంటే ఎంత గొప్పగా ఉంటుందని నాకు అనిపించింది. ప్రియమైన చిరంజీవులారా, అందుకు మీరు సిద్ధంగా ఉన్నారు కదూ? అవును కదూ? ఈ దేశాన్ని రక్షించుకుంటే ఒక సైనికుడిలా మీరు తయారవుతారు కదూ? అమ్మమ్మ, మేము తయారవుతాం అని చెప్పండి. మళ్ళీ చెప్పండి రా, మరొక్కసారి చెప్పండి. అది నాకు కావాలి. నాకు తెలుసు మీరు ఎలా తయారవుతారని. నాకు ఆ నమ్మకం ఉంది. మీలో ఆ భావనలు, ఆ ఉత్తేజం మీలో ఉన్నదని. ఇక నేను హాయిగా నిద్రపోమంటారా? నన్ను చెప్పండి. ఆమె హాయిగా నిద్రపోమ్మా అని చెప్పండి. ఇది చాలు నాకు, ఇది చాలు నాకు. ఇక నుండి మనం ఎవరూ కూడా నిద్రపోకుండా ఈ భారతదేశాన్ని అవినీతి రహిత దేశంగా మార్చుకోవడానికి ప్రతి పౌరుడు గనక కంకణం కట్టుకోకపోతే, ప్రతి పౌరుడు గనక ఆ రకంగా ఆ దిశగా ఆలోచించకపోతే ఈ ధరిత్రి మనల్ని క్షమించదు. ఈ ధరిత్రి మనల్ని క్షమించదు. ఆ పచ్చటి పొలాలను చూస్తున్నాం, ఆ పర్వతాలను చూస్తున్నాం, ఆ పాడి పంటలను చూస్తున్నాం, ఈ నేలను చూస్తున్నాం.
ఇవన్నీ ఎక్కడివి? ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. భారతమాత. భారతమాత అంటే ఎవరు? త్వమహి దుర్గా దశ ప్రహరణ ధారిణి అంటూ బంకించంద్ర చటర్జీ భారతమాతను దుర్గాదేవిగా అభివర్ణిస్తూ రాస్తే దానిని కొంతమందికి నచ్చక దాన్ని సెన్సార్ చేశారు. అరవింద ఘోష్ భారతమాతను జగన్మాతగా ఆరాధించాడు. ఈ భూమి జగన్మాతను దర్శనం చేసింది. రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందుడికి ఈ భరతమాత కాళికాదేవి రూపంలో దర్శనమిచ్చి ఈ దేశం కోసం కంకణం కట్టుకోమని ఆయనని ప్రేరేపిస్తే విదేశాలకు వెళ్లి ఈ భరత భూమిని గురించి అద్భుతంగా అందరి కళ్ళు తెరిపించాడు స్వామి వివేకానంద. ఒక విద్యార్థి స్వామి వివేకానందను ప్రశ్నించాడు, స్వామి, ఇంత గొప్పదని ఈ దేశాన్ని మీరు పొగుడుతున్నారు, మరి ఈ దేశం రోజు రోజుకి దిగజారిపోతోంది కదా, ఏదికి స్వామి ఇలా వచ్చింది ఈ పరిస్థితి అని అడిగితే స్వామి వివేకానంద ఏమన్నాడు? ఈ దేశం అంతరించిపోతుందా? ఆధ్యాత్మికత అడుగంటిపోతుంది, ఆదర్శవాదం అంతరించిపోతుంది. దాన్ని చోటులో కామము సుఖము అనే 2 అవలక్షణాలు చోటు చేసుకుంటాయి. ధనం పూజారిత్వం వహిస్తుంది, మానవుడి యొక్క ఆత్మ హోమద్రవ్యం అవుతుంది. అలా జరగడానికి వీల్లేదు అని ఆక్రోశించాడు స్వామి వివేకానంద. అందుకే 150 సంవత్సరాల జయంత్యుత్సవాలు జరుపుకుంటూ స్వామి వివేకానందుడి యొక్క ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్నిత బోధిత అనే ఆయన మేలుకొలుపును తిరిగి ప్రస్తావించుకుంటూ ఇవాళ భారత జాతి మత్తులో పడిపోతున్న, మరింత మత్తులో పడిపోతున్న భారత జాతిని మేలుకొల్పడానికి ఇవాళ దేశవ్యాప్తంగా ఆయన ఉత్సవాల పేరిట జాతిని మేలుకొల్పడం జరుగుతోంది. ప్రియమైన విద్యార్థులారా, ఇక మనం నిద్రపోకూడదు, ఇక మనం విశ్రమించకూడదు. ఇక మనకి పనిలోనే విశ్రాంతి ఉన్నది, మనకి పనిలోనే విశ్రాంతి ఉన్నది. మీరు మీ పుస్తకాలు చదువుకుంటూ ఈ మార్కులు మాత్రమే కొలబద్ద కాదనే సత్యాన్ని మీరు గమనించుకుంటూ రావలసిన మార్పుల కోసం కృషి చేయవలసిన అవసరం ఉన్నదని విషయాన్ని మనందరం కూడా గుర్తెరిగి ఆ సత్యాన్ని ఒంటరి పట్టించుకుని మళ్ళీ భారత నిర్మాణం కోసం, మళ్ళీ నవయుగ నిర్మాణం కోసం, పునర్నిర్మాణం కోసం మనందరం కూడా పాటుపడదాం, మనందరం కూడా శ్రమిద్దాం. బాలగంగ అధ్యాపక బృందానికి ఒక మనవి, అధ్యాపక బృందానికి నాదొక్క మనవి. అధ్యాపకులారా, ఆచార్యులారా, ఉపాధ్యాయులారా, ఈ ఉపాధ్యాయుడు, ఆచార్యుడు, అధ్యాపకుడు అనే పవిత్రమైన పదాలు ఈ భారత భూమిలోనే పుట్టాయి. అధ్యాపకుడు అనగానే, ఆచార్యుడు అనగానే, ఉపాధ్యాయుడు అనగానే ఆ పదాలలోనే ఆ వృత్తి ఎంత పవిత్రమైనదో మనకు చెప్పకనే చెబుతున్నాయి. అది మన భారతీయ సంస్కృత భాష అయినటువంటి మన భాషకు ఉన్నటువంటి ప్రాధాన్యత అంత గొప్పది. ఇప్పటి వరకు ఈ నీళ్లే, ఆ నీళ్లలో కొంచెం భక్తిని నింపి అక్కడ పెట్టగానే దాన్ని తీర్థము అన్నాం. ఇప్పటి వరకు ఉన్న ఇక్కడ అన్నాన్ని దానిలో కొంచెం భక్తిని నింపి దేవుడి ముందు పెట్టగానే దాని నైవేద్యం అన్నాం. ఎంత పవిత్రమైన పదాలని, ఇంత పవిత్రమైన భావాన్ని మన పూర్వీకులు మనకు అందిస్తే దానిని కాదనుకుంటున్నాం మనం, దానిని వద్దనుకుంటున్నాం మనం. ఇక అలా జరగడానికి వీల్లేదు, ఇక జరగడానికి వీల్లేదు. ఆ భావ దారిద్ర్యాన్ని పోగొట్టుకుందాం, మనదైన సంస్కృతిని మనం ప్రవేశపెట్టుకుందాం. ఆల్రెడీ ఇప్పటికే ఈ విద్యా సంస్థల్లో సంస్కృతి మనకు కనపడుతోంది. ఎప్పుడైతే మేము అక్కడికి రాగానే, గుమ్మంలోకి రాగానే చక్కని ఆహార్యంతో లంగా ఓణి పరికిణి వేసుకుని బొట్టు పెట్టి ఎప్పుడైతే మమ్మల్ని లోపలికి ఆహ్వానించారో, భారతీయతను కోల్పోని విద్యా విధానం ఇక్కడ జరుగుతున్నది అనే సత్యం నాకు తెలిసినప్పుడే నేను చాలా ఆనందించాను. మరొక్కసారి మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. చిరంజీవులారా, అటువంటి అధ్యాపకులు మన భారతీయ సంస్కృతిని, మన భారతీయ ఆత్మను ఇందులో ప్రవేశపెడుతూ మీ విద్యా విధానాన్ని తెలియచేయండి. మీకు విద్యార్థి గమ్యం కావాలి, మీకు జీతం గమ్యం కాకూడదు. వారి జీవితాలను గురించి పట్టించుకోండి, మీ జీతాలను గురించి మీరు పట్టించుకోకండి. ఆనాటి అధ్యాపకులందరూ
మాకు విద్యను గడుపుతూ ఉన్నప్పుడు తమ బిడ్డల కంటే కూడా మమ్మల్ని చేరదీసి ఏ సబ్జెక్టులో ఎవరు బలహీనంగా ఉన్నారో వాళ్ళని మధ్యాహ్నం ఇంటికి పిలిచి చాప వేసి పూజలో నీళ్లు పెట్టి పడుకోబెట్టి ఏ సబ్జెక్టులో వాళ్ళు బలహీనంగా ఉన్నారో వాళ్ళకి చెప్పించి ఉచ్చారణ సరిగ్గా లేకపోతే కోప్పడేవారు. భారతదేశము అనకపోతే కోప్పడేవారు. ఏ భాకి ఒత్తు పలకలేవా అని కోప్పడేవారు. ఆరోగ్యము వ్రాయండి అని ఇంపోజ్ చెప్పినప్పుడు, డిక్టేషన్ చెప్తున్నప్పుడు ఆ ఉచ్చారణలోనే రెండో ఆ రాయాలని, రాకి ఓత్వం పెట్టాలని, గాకు యావత్తు పెట్టాలని, మాకు కొమ్ము పెట్టాలని ఆ ఉచ్చారణలోనే తెలుసుకుని మేము చక్కగా వ్రాసేసేవాళ్ళం. అంతటి ఉచ్చారణ శక్తి, ఆ పదాలు పలికేటటువంటి శక్తి ఆనాటి గురువులలో అద్భుతంగా ఉండేది. ఆ దానిని పుణికిపుచ్చుకుని విద్యార్థిని గమ్యంగా చేసుకుంటూ వాళ్ళల్లో ఉన్న భౌతిక శాస్త్రాన్ని, వాళ్ళల్లో ఉన్నటువంటి గణిత శాస్త్రాన్ని ఒక్కసారి కనుక మీరు అలా కొంచెం ఒత్తివేసి దానికి అలా వెలిగిస్తే చాలు, వాళ్ళ ప్రేరణను అందుకుని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అవుతారు. బెబింగ్టన్ మెకాలే వచ్చి ఇక్కడ గుమస్తాలను తయారు చేసే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు. శాస్త్రజ్ఞులను తయారు చేసే విద్యా విధానాన్ని వాళ్ళు పట్టుకెళ్లిపోయారు మన దేశం నుంచి. అర్థమైందా మీకు? బెబింగ్టన్ మెకాలే అనే విద్యావేత్త భారతదేశానికి వచ్చి ఏం చేశాడో తెలుసా చిన్నారులు? ఈ దేశమంతా తిరిగాడు. తిరిగి వెళ్ళిన తర్వాత బ్రిటిష్ పార్లమెంట్కి వెళ్ళి ఏం చెప్పాడో తెలుసా మీకు? అక్కడికి వెళ్ళి ఒక మాట చెప్పాడు. నేను భారతదేశం ఆమూలాగ్రము సంచరించి వచ్చాను, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తిరిగి వచ్చాను. ఎక్కడ చూసినా విలువలు విలువలు విలువలు, ఎక్కడ చూసినా క్యారెక్టర్, పవిత్రత. ఒక్క దొంగ నాకు కనపడలేదు, ఒక భిక్షగాడు కూడా నాకు తారసపడలేదు భారతదేశంలో, ఒక బెగ్గర కూడా నాకు కనిపించలా. అటువంటి భారతదేశాన్ని జయించడం చాలా కష్టమనిపించింది నాకు. వాళ్ళకు 3 సూత్రాలు: ఆత్మవత్ సర్వభూతాన్ని, అందరిలో దైవాన్ని చూసుకోవడం, అందరినీ దేవుడిగా భావించడం. అందుకే ఈ దేశంలో పసిపిల్లలు దేవుడితో సమానంగా భావిస్తారు. కూతురు పుట్టగానే కూతురులో అమ్మను చూసుకుంటాడు, అమ్మానే పిలుస్తాడు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అమ్మానే పిలుస్తాడు. భారతదేశంలో మనలోగా, మన దేశంలోగా హౌ బ్యూటిఫుల్ షీ ఈజ్ అనరక్కడ. లక్ష్మీనారాయణలా ఉన్నారండి, మహాలక్ష్మిలా ఉందండి అంటారు. కానీ మనలాగా ఒక పరస్త్రీ యొక్క అందాన్ని వాళ్ళలా కీర్తించరు, దైవంగా భావిస్తారు. అది భారతదేశంలో ఉన్న గొప్పతనం. ఇతరుల యొక్క భార్యను తల్లితో సమానంగా గౌరవిస్తారు. ఇతరుల యొక్క సొమ్మును కూడా మట్టితో సమానంగా భావిస్తారు. ఇతరుల సొమ్ముకు ఆశపడరు. ఆత్మవిశ్వాసంతో పేదరికాన్ని అనుభవిస్తారు, కానీ ఇతరుల సొమ్ము కోసం ఆశించరు భారతీయులు. ఇవన్నీ గమనించినటువంటి నేను ఇటువంటి భారతదేశాన్ని జయించడం నాకు చాలా కష్టం అనిపించింది. అప్పుడు నేను ఒక ఎత్తుగడ వేశాను, నేను ఒక ప్లాన్ తయారు చేశాను. ఈ భారతీయులని పరాధీనత చెందేటట్టు చేయడం ఎట్లాగా, మన భాష కంటే కూడా పరాయి భాష గొప్పదని భావనను వాళ్ళలో ఉద్దీపింప చేయాలి. వాళ్ళ సంస్కృతి కంటే కూడా పరాయి సంస్కృతి గొప్పదనే భావనను వాళ్ళలో ఉద్దీపింప చేయాలి అని పరాయి భాషను ప్రేమించేటట్టుగా, పరాయి దేశాలను ప్రేమించేటట్టుగా, పరాయి తల్లిని ప్రేమించేటట్టుగా, పరాయి సంస్కృతిని ప్రేరేపించేటట్టుగా, ప్రేమించేటట్టుగా నేను అక్కడ ఒక బీజాలు నాటి వచ్చాను. అమ్మా అని పిలుచుకునే కంటే కూడా మమ్మీ అని పిలుచుకోవడానికి ఆరాటపడేటట్టు చేశాను. నాన్న అని పిలుచుకునే దానికంటే డాడీ అని పిలుచుకునే దానికి ఇష్టపడేటట్టుగా చేశాను. ఉపాధ్యాయుడికి నిండుగా నమస్కారం చేసే పద్ధతిని తీసేసి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్లు పెట్టి హాయ్ బాయ్ లాంటి సంస్కృతిని ప్రవేశపెట్టాను అని బెబింగ్టన్ మెకాలే చెప్పాడు. ఎవరు చెప్పారు? ఎక్కడి నుంచి వచ్చాడు? బ్రిటిష్ నుంచి వచ్చి మన దేశంలో ఉన్న మన సంస్కృతిని పట్టుకుని వాళ్ళు విద్యా విధానాన్ని మార్చుకున్నారు. మన విద్యా విధానాన్ని, మన గురుకుల పద్ధతిని వాళ్ళు పట్టుకెళ్లి వాళ్ళు నేర్చుకుంటున్నారు. మనకి మాత్రం మనకు అందించి వెళ్ళారు. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి చూడరుతులు దాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వదాభిరామ వినురవేమ, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఏర్పచ్చారు. తల్లి గర్భమ్మ నుండి ధనము తేడెవ్వడు, వెళ్లిపోయాడు నాడు వెంటగొనడు, లక్షాధికారి అయిన లవణ మనమ కాని కొంగు బంగారము మెంగబోడు, తొదకు దొంగలకో దొరలకో. ఇలాంటి వైరాగ్య భావాన్ని, చిన్నప్పటి నుంచి జీవిత సత్యాన్ని వాళ్లకు బోధించేటట్టుగా మన విద్యా పాఠశాలల నుండి తెలుసుకుని వాళ్ళు అక్కడికి తీసుకువెళ్లారు. ఇవాళ అమెరికా దేశాలలో
100 మార్కులకి 60 మార్కులు చారిటీకి వేస్తున్నారు. మంచి పనులు చేసినటువంటి వాళ్ళకి, మంచి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళకి 60 మార్కులు. ఆ 60 మార్కులు ఏ ఒక్క మార్కు తగ్గినా అతను పాస్ అవ్వడు. 40 మార్కులు మిగతా సబ్జెక్టులకు వేస్తున్నారు. ఇలాంటి విద్యా విధానం మన భారతీయులది. అటువంటి భారతీయ విద్యా విధానాన్ని వాళ్ళు అనుసరిస్తూ మనకి మాత్రం ఈ రకమైనటువంటి పాశ్చాత్య సంస్కృతి విధానంతో మనందరినీ కూడా చూసారా, అమ్మమ్మ అలసిపోయిందని మంచినీళ్ళు తెచ్చిపెట్టింది. గాడ్ బ్లెస్ యూరా. ఈ విధమైనటువంటి విద్యా విధానాన్ని మనం ప్రవేశపెట్టుకుని చదువుకుంటున్నాం. అయితే నేనేం చెప్తున్నానంటే చిరంజీవులు, ఈ కొనసాగుతూ ఉన్న విద్యా విధానం కొనసాగించుకుంటూనే మనదైన భారతీయతను మీరు కోల్పోకుండా మీ విద్యా సంస్థలో చక్కగా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళని తీసుకువచ్చి రోల్ మోడల్స్ చూపించి మీకు మంచి విషయాలు చెప్పిస్తున్నారు. తెలుగు పద్యాలలో పోటీ పెడుతున్నారు. వ్యాసరచన పోటీలు, డిబేట్ పోటీలు. మొన్ననే చూశాను ఫొటోస్. సంక్రాంతి సంబరాలలో మన సంస్కృతి ఎలా ఉండేది, గంగిరెద్దులు, ఆ ఊరేగింపులు, ముగ్గులు వేసుకోవడాలు, గొబ్బెమ్మలు పెట్టుకోవడాలు, చెమ్మ చెక్క, చారుడేసి మొగ్గ, అట్లు పోయంగా, ఇవన్నీ పాటల్లో ఉన్న ఆయుర్వేద శాస్త్రాలు, ఇవన్నిటినీ కూడా మళ్ళీ మీకు పరిచయం చేస్తూ మనదైన భారతీయ సంస్కృతిని ఇక్కడ మీ అందరిలో కూడా ఒక రకమైన ఒక ప్రచోదనాన్ని అందిస్తూ ఉన్నటువంటి విద్యా సంస్థలకి మీరు దోహదపడుతూ ఈ విషయాలను మీరు తల్లిదండ్రుల వరకు తీసుకువెళుతూ, ఆ తల్లిదండ్రులు మరింత తల్లిదండ్రుల వరకు తీసుకువెళుతూ ఈ సంస్కృతిని నిలబెట్టుకోవాలని నేను ఆశపడుతున్నాను. విద్యార్థులారా, మీకు ఒక సంఘటన చెబుతాను. మీరందరూ ఈ స్కూల్లో విద్యాభ్యాసం చేసిన తర్వాత మీరు మళ్ళీ వెళ్ళిపోతారు మరొక కాలేజీకి, మరొక విద్యా సంస్థ, అయితే అమెరికా కూడా మీరు వెళ్ళిపోవచ్చు. ఈ రోజులలో మీరు 10వ క్లాసు చదువుకుంటున్నప్పుడు నుంచి విదేశీ మానస పుత్రులుగా తయారవుతున్నారు. చాలా చోట్ల అదే జరుగుతున్నది. ఈ నీడలో బ్రతుకుతూ, ఈ విద్యాలయాల్లో చదువుకుంటూ, ఇక్కడ ప్రయోగశాలలో నేర్చుకుంటూ, ఈ గాలి పీల్చుకుంటూ, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి అక్కడ ప్రేమ పెంచుకుంటున్నారు. ఇది తప్పు. విదేశీ మానస పుత్రులుగా మీరు మాత్రం తయారు కాకండి. అక్కడికి వెళ్లిన వాళ్ళు ఏమీ పొందుతున్న సుఖమేమీ లేదు. ఎప్పుడు భారతదేశం తిరిగి వెళ్లి నా గ్రామానికి వీళ్ళ పొల్లంగట్ల చుట్టూ తిరుగుతూ మళ్ళీ ఆ బాల్యాన్ని ఎప్పుడు చవి చూస్తానని ఉబిళ్ళూరుతున్నారు మన ఆ దేశాలలో ఉన్న మన వాళ్ళందరూ కూడా. అక్కడ సుఖం లేదు, డబ్బులు మాత్రమే ఉంటాయి. ఇక్కడలాగా మీకు అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు, బాబాయిలు, పెదనాన్నలు, పెద్దమ్మలు ఉండరు. అందరూ అంకుల్సే, అందరూ ఆంటీసే, అందరూ అంకుల్స్, ఆంటీసే. అక్కడేమి ప్రేమాభిమానాలు ఉండవు మనకి. ఆ చిరునవ్వుల వెనక ఒక విషాదం కూడా ఉంటుంది. స్వామి వివేకానందుడు చెప్పాడు, యువకులందరికీ ఒక మాట చెప్పాడు. ఏమని? భారతదేశంలో 20 సంవత్సరాలు ఒంటరిగా ఉన్న యువకుడు తనను గురించి తాను తెలుసుకుంటాడు. అదే పాశ్చాత్య దేశాలలో ఒంటరిగా ఉన్న యువకుడు ఎంత చెడిపోవాలో అంతా చెడిపోతాడు. అమ్మా నాన్నల గైడెన్స్ ఉండదు. మనలాగా మేనమామలు, మేనతలు, బాబాయిలు, పెనతల్లులు ఉండరు. అందుకని వాళ్ళు డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోతారు, మత్తు పానీయాలకు అలవాటు పడిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు, పిచ్చివాళ్ళు అయిపోతారు, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, కౌన్సిల్ సెంటర్స్ కి వెళ్తారు. చివరికి వాళ్ళు భారతదేశం వైపు చూస్తూ ఎక్కడ ప్రశాంతత దొరుకుతుందా అంటే పుట్టపర్తికి ప్రశాంత నిలయానికి వస్తారు, లేకపోతే ఇస్కాన్లు చేరతారు. అక్కడ వాళ్ళందరూ కూడా కన్విన్స్ అవుతున్నారు భగవంతుడి పట్ల, ఆధ్యాత్మికత పట్ల. ఇది పాశ్చాత్య దేశాలకి మనకి ఉన్న తేడా. కాబట్టి చిరంజీవులు, అక్కడేమీ సుఖం లేదు. వివేకానందుడు మరొక తేడా చెప్తాడు. అక్కడ హాయ్ బాయ్ అంటూ కేరింతలు కొడుతూ ఉంటారు, చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. అవన్నీ కూడా కృత్రిమమైన చిరునవ్వులు. కానీ పాపం ఆ చిరునవ్వుల వెనుక ఎంతో విషాదం దాగి ఉంటుంది. కానీ భారతీయులు విషాదంగా కనపడినట్టు కనపడతారు, కానీ చెక్కు చెదరని ఉల్లాసం ఉంటుంది, చెక్కు చెదరని ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటుంది భారతీయ యువకులలో. ఆ దేశానికి ఈ దేశానికి తేడా చెప్పాడు స్వామి వివేకానంద. బాధ కూడా నాకు కలుగుతోంది. మరి 2 నిమిషాలు మాట్లాడవచ్చునా నేను? ఎండైనా మీకు పర్వాలేదా? ఎండైనా పర్వాలేదా? చూసారా, మరి రేపు అరుణిమా సిన్హా వస్తోంది. ట్రైన్లో గాయం తగిలినా
దుడగలు కిందకి తొక్కేసినా, కాలు మీద నుంచి బయటికి వెళ్ళినా, కాలుకి అంత పెద్ద గాయం తగిల ఎనస్థీషియా కూడా పెట్టుకోకుండా రామకృష్ణ పరమహంసను తలుచుకుంటూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది అంటే దాని ముందు ఈ ఎండ ఎంత లెక్కరా మనకి, ఎంత తక్కువ ఇది. అలాంటి దృశ్యాన్ని మనం గుర్తు చేసుకుంటే ఏ ఎండ ఏ వాన కూడా మనకి గుర్తుకు రావు. చూసారా, అంతటి అద్భుతమైనటువంటి వ్యక్తులందరూ కూడా దైవీ శక్తితో, విల్ పవర్ తో ఎన్నో 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 కార్యాలు నిర్వహించారు. ఈ రోజున జాతీయ జెండాను మనం అందరం కూడా ఆవిష్కరించుకున్నాం. ఈ జాతీయ జెండా ఆవిష్కరించుకోవడానికి వెనుక ఎంత కథ నడిచింది. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలిస్తే వారిని వెళ్ళగొట్టడానికి ఎన్ని రకాల ఉద్యమాలు చేశారు. జలియన్ వాలాబాగ్ లో అక్రమంగా అన్యాయంగా తోటాలకు గురి చేసి ఎంతమంది సైనికులను హతమార్చారు. వాళ్ళందరూ కూడా వందే మాతరం అంటూ, అల్లూరి సీతారామరాజు లాంటి మహానుభావులందరూ వందే మాతరం అంటూ నేల కొరిగి మనందరికీ స్వాతంత్రం తెచ్చిపెట్టారే. మరి వాళ్ళందరికీ కృతజ్ఞత ఇవ్వద్దా మనం? వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకోవద్దా మనం? ఒక్కసారి చెప్పండి, భారత్ మాతాకి జై, అమర వీరులకి జై, అమర వీరులకి జై. మరి వాళ్ళందరికీ మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా. కేవలం కృతజ్ఞతలు చెప్పుకుంటే సరిపోతుందా? కాదు కదా. ఏం చేయాలి? వారి బాటలో మనం కూడా నడవాలి. బాలగంగాధర్ తిలక్ గారిని స్వతంత్ర సంగ్రామం జరుపుతూ ఉన్నప్పుడు ఒక ఆయన అడిగాడు, తిలక్ గారు, మీరు ఏ పోర్ట్ఫోలియో తీసుకుంటున్నారు? ఇంత స్వతంత్రాన్ని మీరు నడిపించారు కదా సంగ్రామాన్ని, మీరు ఏ పోర్ట్ఫోలియో తీసుకుంటున్నారు, ఏ మంత్రి పదవిని తీసుకుంటున్నారు అని అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? నేను మంత్రి పదవిని తీసుకోవడం ఏమిటి, నాకెందుకు మంత్రి పదవా? నేను మంత్రి పదవిని ఆశించి నేను చేయలేదు ఉద్యమం. పూనాలో నేను పనిచేస్తున్నటువంటి హై స్కూల్లో మ్యాథమెటిక్స్ టీచర్ గా పనిచేస్తాను నేను. అందరూ కింగ్స్ అయిపోతే కింగ్ మేకర్స్ ఎవరు? జాతి నాయకులను తయారు చేసేది ఎవరు? ఆ జాతి నాయకులను తయారు చేయడంలో పాత్ర వహిస్తాను అన్నాడు. ఎవరు? బాలగంగాధర్ తిలక్ అలా చెప్పాడు. అది అధ్యాపక బృందానికి ప్రేరణ కావాలి. మీరు జాతి నాయకులను తయారు చేసే విధంగా మీరందరూ పని చేయాలి. అధ్యాపక బృందానికి చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను నేను. కిందటి సంవత్సరం టీచర్స్ డే రోజు, అంతకు ముందు రోజు మా మనవరాలి అన్నం తినిపిస్తూ, చందమామను చూపిస్తూ, నీల్ ఆమ్స్ట్రాంగ్ గురించి చెప్తూ, కథ చెప్తూ అన్నం తినిపిస్తున్నాను బయట, ఆరు బయట. నీల్ ఆమ్స్ట్రాంగ్ గురించి చెప్తూ ఉంటే మా మనవరాల నుండి, అమ్మని అన్నయ్య కూడా సైంటిస్ట్ అవుతానంటున్నాడు అంది. మరి నువ్వేం కావాలనుకుంటున్నావమ్మా అన్నాను. నేను టీచర్ని అవుతానమ్మని అంది. ఈ రోజుల్లో ఎవరు అనడం లేదమ్మా, దానికి 6 సంవత్సరాల వయసు, పేరు ఆరాధ్య. నువ్వెందుకు అనుకుంటున్నావమ్మా టీచర్ని అవ్వాలని? అందరూ ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు, లేకపోతే మరేదో కావాలనుకుంటున్నారు, డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు, నీకెందుకు అనిపించిందమ్మా ఇది అన్నాను. అమ్మని, డాక్టర్ అయితే ఏం చేస్తాడు? మందులు ఇస్తాడు, ఇంజక్షన్ ఇస్తాడు. ఇంజనీర్ అయితే మహా అయితే బిల్డింగ్ కడతాడు, రోడ్లు వేస్తాడు. అదే నేను టీచర్ అయ్యాననుకో, డాక్టర్ని నేనే తయారు చేస్తా, ఇంజనీర్ని నేనే తయారు చేస్తా, ఆర్టిస్ట్ ని నేనే తయారు చేస్తా, మ్యూజిషియన్ ని నేనే తయారు చేస్తా. ఇంతమంది నా చేతిలోనే తయారవుతారు కదా. ఇంతమందిని తయారు చేసే అధ్యాపక వృత్తి కన్నా ఇంకా నా మనవరాలు 7 సంవత్సరాల వయసులోకి వస్తున్న పాప చెబితే నేను అవాక్కయ్యాను. నాకు తట్టని ఆలోచన ఆ పసిపిల్లకు తట్టింది అంటే అధ్యాపక వృత్తి ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో. అధ్యాపకుడుగా ఉండగానే పిల్లలు శాస్త్రవేత్తలు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, కలెక్టర్లు అవుతున్నారు, యాక్టర్లు అవుతున్నారు, రాజకీయవేత్తలు అవుతున్నారు, మహానాయకులు అవుతున్నారు. దానికి మూల కారణం అధ్యాపకుడు. అటువంటి అధ్యాపక బృందానికి మరొక్కసారి నేను శిరస్సు ఉంచి మనసు ఉంచి నమస్కరిస్తున్నాను. ఇది పవిత్రమైనటువంటి అధ్యాపకుడు. అందుకే మనకి ఆచార్య దేవోభవ, ఆచార్య దేవోభవ అని మనకి తైత్తరీయ ఉపనిషత్తులో చెప్పింది. ముందు మాతృదేవోభవ, ఆ తర్వాత ఇది మనకి తైత్తరీయ ఉపనిషత్తు చెప్పింది. పిల్లలందరూ విద్యాభ్యాసం ముగిసి ఇంటికి వెళ్లిపోయేటప్పుడు ఆనాడు గురుకులాల్లో
ఇలా అందరినీ బిడ్డలందరినీ కూర్చోబెట్టుకుని ఆచార్యులు ఇలా కూర్చుని చెప్పేవారు, చిరంజీవులారా అని చెప్పి, సత్యం వద ధర్మం చర, సత్యాన్నే మీరు పలకండి, ధర్మాన్నే మీరు ఆచరించండి. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. ఎక్కడ స్వాధ్యాయ ప్రవచనాలు జరుగుతూ ఉన్నా, మీ స్కూల్కి మీరు ఎక్కడికైనా పెద్దవాళ్ళు కనపడి, లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి, ఇంకా అంతకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి మంచి మాటలు చెబుతూ ఉంటే తప్పకుండా విని తీరండి. అదే స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. దేవ పితృకార్యాభ్యామన ప్రమదితవ్యం. దేవతల కార్యక్రమాలు, పితృదేవతల కార్యక్రమాలు అంటే పెద్దల యొక్క కార్యక్రమాలు, తాత ముత్తాతల కార్యక్రమాలు ఎక్కడైనా జరుగుతూ ఉంటే అక్కడికి తప్పకుండా వెళ్ళి మీ వంతుగా ఏదైనా మీరు సమర్పించుకోండి. శ్రద్ధయా అధేయం, శ్రద్ధగా ఇవ్వండి. అశ్రద్ధయా అధేయం, అశ్రద్ధగా ఇవ్వకండి. తక్కువ ఇస్తున్నానేమో అని సిగ్గుపడుతూ ఇవ్వండి అని చెప్పి, మాతృదేవోభవ, తల్లిని పూజించండి. పితృదేవోభవ, తండ్రిని ఆరాధించండి. ఆచార్య దేవోభవ, గురువుని పూజించండి. అతిథి దేవోభవ, ఇంటికి వచ్చిన ప్రతి మనిషిని దైవంగా భావించి అతనికి కావలసిన సత్కారాలు చెయ్యండి. మేము మాకంటే కూడా బాగా చెప్పగలిగిన వాళ్ళు మీకు ఎక్కడైనా తారసపడితే వాళ్ళకి చక్కగా కుర్చీ వేసి కూర్చోబెట్టి వాళ్ళకి ఉపశమనంగా వాళ్ళకి కావలసిన శుశ్రూష చేసి ఇంకా మంచి విషయాలు తెలుసుకోండి. ఇది మనకు ఆ రోజుల్లో స్నాతకోత్సవాలు అలా చెప్పేవారు. ఇవాళ యూనివర్సిటీలో, కాలేజెస్ లో స్నాతకోత్సవాల్లో డిస్కో డాన్సులు, కేక లాంటి పాటలు పెట్టి పిచ్చి పిచ్చి డాన్సులు వేస్తున్నారు. నిన్న నేను చూసాను రోటరీ క్లబ్ లో మన శ్రీప్రకాష్ విద్యానికేతన వాళ్ళు ఈ రోజు పేపర్లో చూశాను, వారు ప్రదర్శించిన నృత్యానికి ప్రథమ బహుమతి వచ్చిందని. వందే మాతరాన్ని కూడా ప్రదర్శించారు. చక్కని నృత్యాలతో, ఒక భావయుక్తంగా చక్కని నృత్యాలన్నింటినీ కూడా చూడగలిగాను. చాలా సంతోషం. ఆ రకమైనటువంటి భావాలతో సమాజంలో పొల్యూషన్ పెంచుకోకుండా ప్రకృతిని మీరు కాపాడుకుంటూ, ఈ పచ్చటి పొలాలని, పచ్చటి ప్రకృతిని మీరు సంరక్షించుకుంటూ, కాలుష్యాన్ని నివారించడానికి కావలసినటువంటి వ్యాసరచనలు కూడా మీరు రాస్తూ, దానికి కావలసినటువంటి పద్ధతుల్లో మీరు క్రియేటివిటీగా మీరు ఏదైనా పనులు చేస్తూ, మీకు బయట కనిపెడుతున్నటువంటి ఆహార పానీయాల దగ్గర నుంచి, ఆహార్యం దగ్గర నుంచి, ధరించే వస్త్రాల దగ్గర నుంచి రకరకాల అట్రాక్షన్ పథకాలన్నీ మీకు అద్దాల బీరువాలో అందంగా కనపడుతూ ఉంటాయి. వాటి పట్ల మౌనం వహిస్తూ, వాటిని అసలు మీరు చూడకండి. ఈ కుర్కురేలు, డామినో పిజ్జాలు, KFC ఫుడ్లు, శీతల పానీయాలు, థమ్స్అప్లు ఏమేమి వస్తున్నాయి, కూల్ డ్రింక్స్ పేర్లు నాకు పెద్దగా తెలియవు, కానీ అటువంటివన్నీ కూడా మన దేహానికి హానికరమైనవి. పానీపూరి తింటే బ్రెయిన్ క్యాన్సర్లు వస్తున్నాయి చాలా మందికి. ఆ గోరుతో గుచ్చినందువల్ల ఆ గోరుల్లో ఉండే సూక్ష్మ క్రిములన్నీ కూడా దానిలోకి చేరి చాలా మందికి బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్ క్యాన్సర్స్, బ్రెయిన్ టీబీలు కూడా చాలా మందికి, నాకు తెలిసిన వాళ్ళకి 6 మందికి వచ్చింది. కారణం అని డాక్టర్ని అడిగితే చెప్పాడు, ఇది కేవలం పానీపూరీలు, హైదరాబాద్ బిర్యానీలు, రకరకాల బిర్యానీలు తినడం వల్ల వస్తుంది మేడం. ఆ ఉడకన మాంసం తినడం, దానిలో సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియా ప్రవేశించడం, అవి పిల్లలు ఎక్కువగా అభిమానించి తినడం, పిల్లలు అభిమానించడానికి కావలసిన పౌడర్లన్నీ చల్లుతున్నారు దాని మీద, దానికి ఎడిక్ట్ అయిపోయేటటువంటి పౌడర్లు చల్లుతున్నారు, దానికి పిల్లలు అదే తినాలనిపించేటట్టుగా చేస్తున్నారు. అది తినిన తర్వాత ఈ విధంగా నిర్వీర్యమైపోయి ఇంకేం చేస్తాం లేబ్బా, టీవీ ముందు చతికిలు పెడదాం అనిపిస్తుంది. చిన్నప్పుడే కళ్ళజోళ్లు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. చిన్నప్పుడు అన్ని రకాల సామర్థ్యాలను కోల్పోవలసి వస్తుంది. జుట్టు రాలిపోతుంది, చిన్నప్పుడు జుట్టు పండిపోతుంది, లివర్ కు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. రకరకాల వ్యాధులన్నింటికి కారణం మనకి బయట కనపడుతున్న ఆహార పానీయాలే. వాటన్నింటినీ కూడా మీరు మౌనం వహించండి. ఎవరు తాగరు కదా అసలు. అయినా మీకెందుకు ఇన్ని కొబ్బరి చెట్లు, కొబ్బరి తోట ఎక్కడ చూసినా కొబ్బరి నీళ్లు తాగండి, చల్లటి మజ్జిగ తాగండి, నిమ్మకాయ షర్బత్తు తాగండి. అవన్నీ కూడా ఆరోగ్యానికి మంచివి. బయట తినే పదార్థాలు ఎవరు తినకండి. అమ్మ వంట ఇంటిలో చేసి పెట్టే సాంప్రదాయ వంటలు మాత్రమే తినండి. ఆరోగ్యకరమైన పదార్థాలు మాత్రమే తినండి. అప్పుడే మీరందరూ కూడా 6 అడుగుల బుల్లెట్గా తయారవుతారు. అప్పుడే దేశాన్ని రక్షించుకునే వీర సైనికులుగా తయారవుతారు. కాబట్టి ఒక
ఒక మంచి గొప్ప సైనికుడిగా మీరు తయారవ్వాలంటే, మంచి పౌరుడిగా మీరు తయారవ్వాలంటే, మీరు తినే ఆహారం దగ్గర నుంచి వేసుకునే ఆహార్యం దగ్గర వరకు కూడా మీకు దాని ప్రభావం ఉంటుంది. శరీరాన్ని దారుఢ్యంగా పెంచుకోవడం, మనసును దృఢంగా ఏర్పరచుకోవడం, ఆ తర్వాత సమాజహిత కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇది మన కర్తవ్యం. ఇది మన నిజమైన విద్య. ఇది మన నిజమైన విద్య. ఇది భారతీయమైన విద్య. అర్థమైంది కదా ఇప్పుడు మీకు? కాబట్టి చిరంజీవులు ఆ రోజుల్లో మళ్ళీ వస్తున్నా, ఎక్కడో మీకు మళ్ళీ డైవర్ట్ అయి మళ్ళీ దగ్గరికి వస్తున్నా. మీరు ఈ రోజు విదేశాల మీద మోత పెంచుకుంటున్నారు. అంటే మీరంటే మిమ్మల్ని కాదు, మిమ్మల్ని నేపథ్యంగా చేసుకుని విద్యార్థి లోకానికి చెబుతున్నాను. ఆ రోజుల్లో మన దేశానికే చదువుకోవడానికి వచ్చేవారు. నలంద, తక్షశిల, నాగార్జున యూనివర్సిటీలో చదువుకోవడానికి ప్రపంచ దేశాల నుండి మన భారతదేశానికి వచ్చేవారు. ఏ ఏ యూనివర్సిటీలు మళ్ళీ చెప్పండి? నాగార్జున, నలంద, తక్షశిల, నాగార్జున. ఈ యూనివర్సిటీలో చదువుకోవడానికి ప్రపంచ దేశాల నుండి మన భారతదేశానికి వచ్చేవారు. అలా వచ్చినటువంటి వారిలో హుయాన్సాంగ్ అనే ఒక బౌద్ధ భిక్షువు భారతదేశానికి వచ్చి నలందాలో 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలు తక్షశిలలో విద్యాభ్యాసం చేశాడు. మొత్తం ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు చదువుకున్నాడు. ఎక్కడ? మన భారతదేశంలో నలందాలో, తక్షశిలలో. అలా విద్యాభ్యాసం పూర్తయిపోయిన తర్వాత ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళాడు. యూనివర్సిటీలో ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కి వెళ్ళి, గురువు గారు, మరి నేను ఇంత విద్య నేర్చుకున్నాను మీ దగ్గర, భారతీయమైన శాస్త్రీయమైన విద్యను ఆర్జించాను, ఉపనిషత్తుల యొక్క సారాన్ని, వేదాల యొక్క సారాన్ని, ఇక్కడ ఇతిహాసాల యొక్క గొప్పతనాన్ని అన్ని కూడా నేను తెలుసుకున్నాను. మరి మీకు ఏమిటి నేను రుణం తీర్చుకోగలుగుతాను? ఇంత గొప్ప విద్యను నేను ఆర్జించినందుకు నేను ఒకరికి అనుకుంటున్నాను, ఇది నా దేశమైనటువంటి చైనా దేశంలో నేను దీనిని ప్రసారం చేయడం ద్వారా, ఈ విద్యను అక్కడ ప్రచారం చేయడం ద్వారా మీ రుణం తీర్చుకుంటాను గురువు గారు, అందుకు నాకు సెలవు ఇవ్వండి అని అడిగాడు. తప్పకుండా, చాలా మంచి ఆలోచన చేశావు నాయన, అలాగే అని అతను ఆశీర్వదించి పంపించాడు గురుగారు. అలా 14 సంవత్సరాలు తాను చదువుకున్న విద్యనన్నిటినీ, పుస్తకాలన్నీ ఒక ట్రంకు పెట్టెలో సర్దుకున్నాడు. ఎవరు? ఈ బౌద్ధ భిక్షువు. మాట్లాడుతున్నారు, నేను అందుకే క్వశ్చన్స్ వేస్తాను మధ్య మధ్యలో, మిమ్మల్ని వినండి. 14 సంవత్సరాలు తాను చదువుకున్న చదువుకంతా ట్రంకు పెట్టెలో సర్దుకున్నాడు. ఆ రోజుల్లో విమానాలు లేవు, బ్రహ్మపుత్ర నదిని దాటాలి. ఆ ట్రంకు పెట్టెలో చదువుకున్న పుస్తకాలన్నీ పెట్టుకుని ఓడ ఎక్కడానికి బయలుదేరాడు. ఓడ ఎక్కాడు. ఎక్కి కూర్చున్న తర్వాత అతని ముందు అలాగే 4 భారతీయులు కూర్చునున్నారు బెంచ్ మీద, ఎదురు బెర్త్ మీద. తనను తాను పరిచయం చేసుకున్నాడు వాళ్ళకి. నేను ఫలానా బౌద్ధ భిక్షుని, నా పేరు హుయాన్సాంగ్, నేను ఈ దేశంలో ఇట్లా చదువుకున్నాను, గురువు గారికి మాట ఇచ్చాను, నా దేశంలో ప్రచారం చేస్తాను, భారతీయమైన ఆత్మ విద్యను అక్కడ ప్రచారం చేస్తానని మాట ఇచ్చాను అని తన గురించి తాను పరిచయం చేసుకున్నాడు. మనం కూడా రైలు ఎక్కితే, బస్సు ఎక్కితే తోటి వాళ్ళతో అడుగుతా కదా, ఏ ఊరు వెళ్తున్నారు, ఎప్పుడు దిగుతారు, ఈ బెర్త్ ఖాళీ ఎప్పుడు అవుతుంది, ఆయన తొందరగా దిగిపోతే ఆ బెర్త్ మీద మనం పడుకోవచ్చని మనం అడుగుతుంటాం కదా, అట్లాగే పరిచయం చేసుకున్నాడు. అది విని చాలా సంతోషించారు. ఎవరు? మన 4 భారతీయులు. కొంత దూరం వెళ్ళింది ఓడ. పెద్ద తుఫాను, మేఘాలు గర్జిస్తున్నాయి, పెనుగాలులు వీస్తున్నాయి, విపరీతమైన వర్షం వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి. వాతావరణం హెచ్చరిక పంపింది. అప్పుడు నావికుడు అందరికీ కూడా హెచ్చరిక చేశాడు, ఓ ప్రయాణికులారా, మీ దగ్గర బరువైన సామాన్ ఏదైనా ఉంటే నదిలోకి విసిరేయండి. ఓడ ప్రమాదానికి గురి కావలసినటువంటి పరిస్థితి వస్తున్నది, మీరు జాగ్రత్త వహించండి, మీ దగ్గర ఉన్నటువంటి బరువైన సామానాన్ని మీరు విసిరేయండి అని చెప్పి అందరికీ హెచ్చరిక చేశాడు నావికుడి. అందరూ పారేశారు. మన బౌద్ధ భిక్షువు మాత్రం ఆ ట్రంక్ పెట్టెలో ఉన్న పుస్తకాలు బరువు ఉన్నది, దీనిలో ఇది పారేస్తే ఎట్లా, పైగా గురువు గారికి నేను మాట ఇచ్చాను కదా అని గట్టిగా పట్టు కూర్చున్నాడు. చిరంజీవులు వినండి ఇది. అప్పుడు మన 4 భారతీయులు ఒకరి చెవులు ఒకరు చెప్పుకున్నారు. ఏమని చెప్పుకున్నారు? మన భారతీయతను తన దేశంలో నిలుపుతానంటున్నాడు కదా, మన భారతీయమైన ఆత్మవిద్యను తన దేశంలో ప్రచారం చేస్తానంటున్నాడు,
మన ఉపనిషత్తుల యొక్క వేదాల యొక్క సారాన్ని తన దేశంలో చెప్తానంటున్నాడు కదా. అందుకు మనం ఒక పని చేద్దాం. ఆ పెట్టె బరువుకు సరిపడా మన నలుగురు నదిలోకి దూకేద్దాం. మన భారతీయత క్షేమంగా చేరుతుంది, మన భారతీయమైనటువంటి ఆత్మవిద్య అక్కడికి చేరుకుంటుంది అని చెప్పే నలుగురు నదిలోకి దూకేశారు. ఇది చూసిన బౌద్ధ భిక్షువు చెలించిపోయాడు. అహింసో పరమో ధర్మ అని చాటి చెప్పే బౌద్ధ భిక్షువుని నేను, నా కళ్ళ ముందు ఇంత ఘోరం జరిగిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకున్నానా అని తాను ఉద్వేగంతో దూకెయ్యబోయాడు. ఇది చూసిన నావికుడు, ఆగు, ఏం చేస్తున్నావు నువ్వు? నీ లక్ష్యం నెరవేరడం కోసం, తమ దేశం కోసం, తమ దేశ ఔన్నత్యాన్ని 10 మందికి నువ్వు చాటుతావనేటటువంటి ఒక గొప్ప భావన చేత వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. మరి నీ లక్ష్యం నెరవేరాలి అంటే నువ్వు జీవించి ఉండాలి. నువ్వు జీవించి ఉండి నీ లక్ష్యాన్ని నెరవేర్చినప్పుడే కదా వాళ్ళకి ఆత్మశాంతి దొరికేది. అందుకని నువ్వు జీవించు, వాళ్ళకి ఆత్మశాంతి కలిగించు అని చెప్పి అతనికి ధైర్యం చెప్పి స్వదేశానికి సురక్షితంగా చేర్చాడట ఈ నావికుడు. ఇది జరిగిన కథ. స్వదేశానికి ఏ భారతీయుడు వచ్చినా కాళ్ళు కడిగి మరి పాదపూజ చేసేవాడట ఈ హ్యూయాన్ సింగ్ అనే బౌద్ధ భిక్షువు. అంతటి గొప్పదైనటువంటి మన భారతీయ విజ్ఞానాన్ని ఆ దేశంలో ప్రచారం చేసి తరించాడు. ఇది మొన్న 10 రోజుల కింద పేపర్లో కూడా ఆ బీహార్ లో నలందా విశ్వవిద్యాలయం బయటపడిందనే విషయాన్ని పేపర్ నాడు హ్యూయాన్ సింగ్ చెప్పిన విషయాలు నిజమేనని నిగ్గు తేలిందనే విషయాన్ని పేపర్లో కూడా 10 రోజుల కింద నేను చూడటం జరిగింది. చిరంజీవులారా, ఇది మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఏ బౌద్ధ భిక్షువైతే తన దేశం మన దేశం గురించి ప్రచారం చేశాడో మీరు కూడా ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని ఆనాడు మహానుభావుడు చెప్పినట్టుగా మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా మీదైన భారతీయతను మీరు కోల్పోవద్దు. మీదైనటువంటి భారతీయతను మీరు పోగొట్టుకోవద్దు. నేను భారతీయుడు, నేను గర్వంగా చెప్పుకునే స్థాయిలో మీరు ఉండాలి అని, మీరు యాక్టర్ అయినా కలెక్టర్ అయినా ఏదైనా సరే మీరు భారతీయుడిగా మాత్రమే నేను జీవించాలని నేను కోరుకుంటున్నా. ఒక విదేశీయుడు భారతదేశానికి వచ్చినప్పుడు నువ్వు భారతదేశం వెళ్ళి వచ్చావు కదా, ఎలా ఉందని అడిగారు. భారతదేశం చాలా బాగున్నది, సహజ వనరులు ఉన్నాయి, అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఉంది, అడుగడుగునా దేవాలయాలే, అడుగడుగునా శిల్పకళ, కానీ అక్కడ భారతీయులు మాత్రమే లేరు అని చెప్పాడు. అదేమిటి, భారతదేశంలో భారతీయులు లేకపోవడం ఏమిటన్నాడు. అవును, నేను భారతీయుడిని, ఐఆమ్ ఇండియన్ అని ఎవరు చెప్పుకోవడం లేదు అక్కడ. నేను మలయాళీ వాడిని, నేను కన్నడిగుడిని, నేను తమిళ వాడిని, నేను తెలుగు వాడిని, నేను ఫలానా బీహారీని, నేను ఒడియా వాడిని చెప్పుకుంటున్నారు. లేదా కులాలలోకి వెళ్ళి నేను కమ్మవాడిని, నేను రెడ్డి, నేను కాపు, నేను బలిజ అని చెప్పుకుంటున్నారు. కానీ నేను తెలుగువాడిని అని చెప్పుకోడు, నేను భారతీయుడిని చెప్పుకోడు. అందుకే అక్కడ ఇండియన్స్ లేరు అని చెప్పానన్నాడు. am I correct? ఇప్పుడు మీరేం చెప్పుకుంటారు? ఏం చెప్పుకుంటారు? yes, I am Indian, నేను భారతీయుడిని అని చెప్పుకోవాలి. అది ఈ రోజు నుంచి మనం మొదలు పెడదాం. ఎవరైనా మీ కులం గురించి అడిగితే చెప్పకండి, నేను ఇండియన్ని, నేను భారతీయుడిని. ఒకనాడు జేబీ కృపలాని గారు రైల్లో వస్తూ ఉంటే, సార్ మీదే కులం అని అడిగాడు. ఒక మహానుభావుడు ఎదురుకుండా కూర్చుని ఒక సాధువుని జ్ఞానాన్ని గురించి అడుగుతాను, కులం గురించి అడగన్నాడు. మళ్ళీ అడుగుతున్నాడు, సంకర జాతికి పుట్టుంటావులే, అందుకే నీ కులాన్ని గురించి నువ్వు చెప్పుకోవడం లేదన్నాడు. అప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడో తెలుసా, నా స్కూల్లో నేను పాఠం చెప్తున్నప్పుడు నేను బ్రాహ్మణుణ్ణి, నా డబ్బులు నేను లెక్క పెట్టుకుంటున్నప్పుడు నేను వైశ్యుణ్ణి, నా గడ్డం నేను చేసుకుంటున్నప్పుడు నేను మంగలివాణ్ణి, నా బట్టలు నేను ఉతుక్కుంటున్నప్పుడు నేను చాకలివాణ్ణి, నా దొడ్డి నేను శుభ్రం చేసుకుంటున్నప్పుడు నేను పాకీవాణ్ణి. ఏం చెప్పమంటావు చెప్ప, నా కులాన్ని గురించి అడిగాడు. అవాక్కయ్యాడు, తెల్లబోయాడు. ఇది మన భారతీయత. అందుకే గుణకర్మ విభాగ చెప్పింది భగవద్గీత. ఈ భగవద్గీత విషయాలు మీకు ఇప్పుడే అక్కర్లేదు, కానీ భగవద్గీత చెప్పిన విషయాలని వేమన శతక పద్యాలలో, దాశరథి శతకాలలో, కృష్ణ శతకాలలో, నృసింహ శతకాలలో, సుమతి శతకాలలో
నాటకాలు అంతా కూడా చిన్న చిన్న మాటల్లోనే మనకి చెప్పి ఉన్నారు చిరంజీవులారా. ఆ పద్యాలు నేర్చుకోండి. ఆ రకమైనటువంటి విద్యను మీరు అమ్మ దగ్గర చక్కగా రాత్రిపూట కథలు చెప్పించుకోండి. అమ్మ చక్కగా కథలు చెబుతుంది మీకు. అమ్మని అడగండి, అమ్మా నువ్వు వాళ్ళ టీవీ సీరియల్ చూసావా? ఇక నుంచి నువ్వు టీవీ సీరియల్ చూస్తే నేను ఊరుకోను. నేను స్కూల్ నుంచి రాగానే ఇవాళ సాయంకాలం రాత్రి నాకు అన్నం పెట్టేటప్పుడు లేదా నన్ను పక్కలో పడుకోబెట్టి నువ్వు నిద్రించేటప్పుడు నాకు ఒక కథ చెప్పాలి, నువ్వు నాకు ఒక కథ చెప్పాలి. అమ్మని కథ అడగండి. ఇవాళ జరిగిన మంచి విషయం గురించి అమ్మని ప్రశ్నించండి. వాళ్ళ పేపర్లో ఏ మంచి విషయం తెలుసుకున్నావు అమ్మ అడగండి. అప్పుడు అమ్మకి మంచి ఆలోచన వస్తుంది, మీకు కూడా మంచి సద్భావనలు పెంపొందించుకున్నట్టు వాళ్ళు వస్తారు. ఈ విధానాన్ని మనం ప్రవేశపెట్టుకుందాం. శీతల పానీయాలు తాగము చెప్పండి. విజయకారణలకు వెళ్ళాము, అక్కడికి వెళితే కొజ్జాలుగా మారతారు. మంచి సాంప్రదాయమైన పిండి వంటలే తింటాము, మంచి కథలే చూస్తాము, చెవు కేక లాంటి దృశ్యాలు చూడముగాక చూడము, మంచి పద్యాలు మంచి కథలు నేర్చుకుంటూ మంచి సైనికులుగా మారతాము. మేము మారటమే కాదు, ఈ ప్రపంచాన్నే మారుస్తాం, చరిత్రనే సృష్టిస్తాం, చరిత్రలు చదువుతాం, మరో చరిత్రను సృష్టిస్తాం. ఇది మన విధానం కావాలి. రెడీ కదా మీరు? ఒక మహానుభావుడు దేశంలో ఉన్న రైతులకి కర్షకులకి అర్ధరాత్రి 12 గంటలకి మళ్ళీ నమస్కరిస్తోంది 2 ముళ్ళతో. ఎవరికి? దేశ సరిహద్దులలో మనం కాపాడుతున్న సైనికులకు నమస్కరిస్తున్నది గడియారం. ఎంత గొప్పగా చెప్పాడు, ఎంత గొప్పగా చెప్పాడు. సైనికులకు నమస్కరిస్తోంది. అర్ధరాత్రి 12 గంటలకు 2 ముళ్ళు నమస్కరిస్తున్నాయి. ఇవాళ మనందరం జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. కర్షకుడు కార్మికుడికి నమస్కరిస్తున్నాం. దేశ సరిహద్దులలో మనందరినీ కూడా రక్షిస్తున్నా సైనికుడికి కూడా వందనం చేస్తున్నాం. అది మన విధానం, అది మన నిదానం. ఈ రకంగా మీరందరూ తయారు కండి. ఇంకా చాలా విషయాలు చెప్పాలనుందిరా మీకు. ఎండలో ఉన్నారు, మరొక్కసారి తప్పకుండా వస్తాను. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. బోలెడన్ని విషయాలు మనం చెప్పుకోవలసి ఉంది. ఆ విషయాలన్నీ మీరు ఎదుగుతున్న కొద్దీ మీకు అమ్మ గనక అరగనప్పుడు మెల్లగా మెతికి చారన్నం పిసికి నెయ్యి వేసి ఎట్లా అయితే తినిపిస్తుందో, అలా వయసు పెరిగిన కొద్దీ ఏ విధంగా అయితే ఆహార పదార్థాలు పెంచుతూ పోతుందో అలా పెంచుతూ పోవలసిన బాధ్యత పెద్దవాళ్ళమైన మా మీద ఉన్నది. కాబట్టి ఇప్పుడు తగిన విషయాలే చెప్పి ఇంకా మీరు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ మీకు ఇంకా ఎన్నో బోలెడు విషయాలు అమ్మమ్మ మళ్ళీ వచ్చి మీకు చాలా విషయాలు చెబుతుందని చెబుతూ విరమిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై హింద్, జై భారత్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై హింద్. దేశభక్తి అనే బీజాన్ని నాటడానికి ప్రయత్నించినందుకు మా తరఫున మార్కుల కోసం కాకుండా మార్పుల కోసం మా చదువుని, విజ్ఞానాన్ని, మా భవిష్యత్తును కూడా దారిపోస్తామని ఈ సభాముఖంగా అమ్మమ్మ మీకు మేము ప్రమాణం చేస్తున్నాము. మీరు మా పంచిన బాధ్యతను జీతాల కోసం కాకుండా జీవిత లక్ష్యంగా మార్చుకోమని, మన దేశ సంస్కృతి సంపద